సంవత్సరం అక్టోబర్ 11న ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు జరుపుకుంటాయి. 2011లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు రెజల్యూషన్ నెంబర్ 66/170 ద్వారా ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న జరుపుకోవాలని చెప్పి అంతర్జాతీయంగా గర్ల్ చైల్డ్ గురించి అందరికీ అవేర్నెస్ రావాలని చెప్పి ఈ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. 2012 నుంచి ప్రతి సంవత్సరం ఇది జరుపుకోవడం మొదలెట్టాం. ఇది 11వ సంవత్సరం అనమాట. అక్టోబర్ 11న మనం జరుపుకోవటం. ప్రతి సంవత్సరం డిఫరెంట్ థీమ్స్ జరుపుకుంటాం. ఉదాహరణకి ఈ సంవత్సరం థీమ్ అవర్ టైమ్ ఈజ్ నౌ, అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్. మన సమయం వచ్చింది, మన హక్కులు మన భవిష్యత్తు అనే థీమ్తో జరుపుకుంటున్నాం. యుఎన్ వెబ్సైట్లో, ఐక్యరాజ్య సమితి వాళ్ళ వెబ్సైట్లో ఈ విధంగా ఉందన్నమాట. ఫీమేల్ చిల్డ్రన్ అనేవాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నారు. ఫిజికల్ హెల్త్ విషయంలో కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వాళ్ళ మెంటల్ వెల్నెస్ విషయంలో కావచ్చు. దాంతోపాటు వాళ్ళు వాయిలెన్స్ని కూడా ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా స్పెషల్లీ ఛాలెంజ్డ్ గర్ల్స్. మీకు తెలుసు కదా, భారతదేశం లాంటి దేశంలో ఆడపిల్లలు కొంత ఇంకా అక్కడక్కడ డిస్క్రిమినేషన్ ఉంది. ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే స్పెషల్లీ ఛాలెంజ్గా పుట్టినప్పుడు ఆ అమ్మాయి అనేక వివక్షలు ఎదుర్కొంటుంది అనమాట. అటువంటి వాళ్ళ కోసం కూడా ఈ డేని డెడికేట్ చేశారు ఈ ఇయర్ థీమ్లో. సో వీళ్ళు ఎడిషనల్ ఛాలెంజెస్, ఎడిషనల్ అబ్స్టాకిల్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి. కాబట్టి అమ్మాయిల భవిష్యత్తు భద్రత గురించి ఈ సంవత్సరం అందరూ కూడా ఎవరైతే ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, ఎవరైతే ఫీమేల్స్లో కొంచెం పాపులర్గా ఉంటారో వాళ్ళందరూ కూడా స్టోరీస్లో, బ్లాగ్స్లో, వీడియోస్లో ఇవన్నీ చేయాలని చెప్పి కూడా ఐక్యరాజ్య సమితి కోరిందనమాట. ప్రతి సంవత్సరం థీమ్ మారుతుంటుందని చెప్పాను కదా. ఈ థీమ్ మనకి చూస్తే ఫస్ట్ టైం అయితే 2012లో జరిపినప్పుడు గర్ల్ చైల్డ్ మ్యారేజ్, బాలికలకి మనకి వీళ్ళకి వివాహాలు వద్దు అని చెప్పే, బాల్య వివాహాలు వద్దు అని చెప్పే థీమ్ అనమాట. దీనికి సంబంధించి ఇండియాలో అయితే ఇంటర్నేషనల్గా కాకుండా ఇండియాలో కూడా ఒక థీమ్లా ఒక సీరియల్ కూడా రన్ అయింది, బాలిక వధు అని చెప్పి. ఇట్లా రకరకాల సీరియల్స్ కూడా వచ్చాయి బాల్య వివాహాల గురించి. దీన్ని రద్దు చేయాలని కూడా, అంటే ప్రపంచంలో ఈనాటికి కూడా ప్రతి 3 మ్యారేజెస్లో ఒక మ్యారేజ్ బాల్య వివాహం అంట, ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఇవన్నీ. దాంతోపాటు గర్ల్ చైల్డ్ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. సెక్స్ రేషియో తగ్గటం కానీ, చైల్డ్ ట్రాఫికింగ్ పెరగటం, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, ఫీమేల్ సెక్షువల్ అసాల్ట్స్ కానీ, రేప్స్ కానీ, సెక్యూరిటీ కానీ, హెరాస్మెంట్ కానీ, ఈవెన్ చిన్నప్పుడు వాళ్ళు సెక్షువల్ అసాల్ట్ గురవటం. మీరు ఒక సినిమా కూడా ఈ మధ్య రీసెంట్గా వచ్చింది, సాయి పల్లవి హీరోయిన్గా లవ్ స్టోరీ సినిమాలో కూడా ఒక ఫీమేల్ చిన్నప్పుడు ఒక పాప సెక్షువల్ అసాల్ట్కి ఎలా గురవుతుంది, ఇలాంటివి కూడా. సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని మీద. సో దీంతో పాటు రకరకాల మూమెంట్స్ కూడా వస్తున్నాయి. ఫస్ట్లో బికాజ్ ఐఎమ్ ఏ గర్ల్ అనే మూమెంట్ ఒకటి రన్ అయింది కూడా మహిళల గురించి అంతర్జాతీయంగా, బికాజ్ ఐఎమ్ ఏ గర్ల్ అనే మూమెంట్. భారతదేశం విషయానికి వస్తే ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖున మనం జాతీయంగా గర్ల్ చైల్డ్ డే జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం తెలుసా? ఆ రోజున మన మొదటి మహిళా ప్రైమ్ మినిస్టర్ తన ఆఫీస్ ఛార్జ్ తీసుకున్న రోజు అనమాట, ఇందిరాగాంధీ గారు. భారతదేశంలో చాలా స్కీమ్స్ ఉన్నాయి గర్ల్స్ కోసం, ఇప్పుడు కూడా రన్ అవుతున్న స్కీమ్స్. బేటీ బచావో బేటీ పడావో దగ్గర నుంచి, స్టాండప్ ఇండియాలో ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేయడం దగ్గర నుంచి, సర్వశిక్ష అభియాన్లో టు బ్రిడ్జ్ జెండర్ కేటగిరీ గ్యాప్స్ గురించి, ఇట్లా రకరకాల స్కీమ్స్. అండ్ మహిళా శిశు సంక్షేమం గురించి చాలా స్కీమ్స్ మనకి రన్ అవుతున్నాయి. ముఖ్యంగా మాతృత్వ సహయోగ యోజన ఇట్లాంటివి కూడా మనం ఇంకా చేస్తున్నాం. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మాతృవందన యోజన, ఇలాంటి స్కీమ్స్ కూడా రన్ చేస్తున్నాం. దాంతోపాటు ఇటీవల రిలీజ్ అయిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ 2021 ప్రకారం COVID-19 వల్ల, పాండమిక్ వల్ల 10 మిలియన్ల మంది అమ్మాయిలు ఇబ్బందులో పడ్డారంట. పాండమిక్ వల్ల ముఖ్యంగా వాళ్ళకి ఎర్లీ మ్యారేజ్ జరగటం ఈ టైంలో, ఎందుకంటే స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి, ఆర్థిక పరంగా పేరెంట్స్ స్థితిగతులు లేకపోవటం, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఇలాంటివి చాలా ఎక్కువయ్యంట. అండ్ చాలా స్కూల్స్లో సింగిల్ సెక్స్ టాయిలెట్స్ లేవు, అంటే ఆడపిల్లకి సపరేట్ టాయిలెట్స్ లేకపోవటం. అదేవిధంగా సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ 72% పిల్లల మీద జరిగే సెక్షువల్ అసాల్ట్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఆడపిల్లల మీద జరుగుతుందంట. తర్వాత ఇంటర్నెట్ యూజర్స్లో కూడా జెండర్ గ్యాప్ పెరిగిపోతుంది, అంటే అబ్బాయిలకి ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కువ ఉంది, అమ్మాయిలకి చాలా తక్కువ ఉందంట. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా స్టెమ్ స్టడీస్, అంటే స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్లో మగపిల్లల పార్టిసిపేషన్ ఎక్కువ, ఆడపిల్లల పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉందంట. సో ఇవన్నీ చూస్తే ఇంకా ఆడపిల్ల అనేది బర్డన్గానే ఫీల్ అవుతున్నారు. కొన్ని దేశాల్లో ఆడపిల్లగా పుట్టడం అనేది ఇంకా కూడా పెద్ద బరువు అయిపోయింది అనమాట. అండ్ అమెరికా లాంటి దేశంలో కూడా ఇంతవరకు ఒక అమ్మాయి ప్రెసిడెంట్ కాలేకపోయింది. బ్రేక్ ద గ్లాస్ సీలింగ్. నేనంటాను ఆడపిల్ల షీ షుడ్ బ్రేక్ ద గ్లాస్ సీలింగ్. ఆ గ్లాస్ సీలింగ్ పగల కొట్టందే, ఈక్వల్ సొసైటీ కోసం ప్రతి ఆడపిల్ల ముందుకు రాందే, ఇంటర్నేషనల్ డేస్ ఎన్ని జరుపుకున్నా సరే మనకి సాధికారత అనేది రాదు.